హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం రియల్మీ నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో మంచి స్పెసిఫికేషన్స్తో రిలీజ్ అయిన రియల్మీ P1 ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకైతే ఎటువంటి రివ్యూ యూనిట్ రాలేదు. మన సొంత డబ్బులతో రియల్మీ వెబ్సైట్లో అయితే నేను ఇది ఆర్డర్ చేశాను. ఈ వేరియంట్ వచ్చేసి 8GB 256GB 17,000 పడింది మనకైతే. సో ఇప్పుడు వీడియోలో మనం దీన్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. వెల్కమ్ టు వాసు కొల్లు ఛానల్. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. రీసెంట్ డేస్లో 15,000 లోపు ఒక మంచి ఫోన్ చూద్దామన్నా కనిపించలేదు. బట్ ఇప్పుడు రియల్మీ నుంచి ఈ P1 అయితే రిలీజ్ అయింది. దీని స్పెక్స్, దీని ప్రైజింగ్ అన్నీ కూడా బాగున్నాయి. దీని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 16,000 ఉంది, కానీ రియల్మీ వెబ్సైట్లో 1,000 రూపీస్ కూపన్ వస్తుంది. సో మనకి ఇది 15,000కి మాత్రమే వస్తుంది. ఇక ఈ ప్రైస్ రేంజ్లో ఫాస్టెస్ట్ చిప్ సెట్ అని చెప్పుకోవాలి. ఇది MediaTek 7050 ప్రాసెసర్. ఇదైతే మనం ఫోన్ అన్బాక్స్ చేసి తర్వాత డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. మనం ఆర్డర్ చేసిన ఫోన్ కలర్ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్. కలర్ అయితే బయట చూడడానికి మంచిగానే ఉంది, కానీ బ్యాక్ సైడ్ కెమెరా ఇంత పెద్దగా ఇస్తే నాకైతే పెద్దగా నచ్చదు. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఫోన్ టర్న్ ఆన్ చేసి బాక్స్లో ఇంకా ఏమేం కంటెంట్ ఇచ్చారో చూద్దాం. మనకైతే ఇన్బాక్సే ఛార్జరు, కేబుల్ కూడా వస్తాయి. 45 వాట్ ఊక్ ఛార్జర్తో పాటు మనకి బాక్స్లోనే USB to Type-C కేబుల్ అయితే వస్తుంది. ఇక 0 to 100% ఛార్జ్ వచ్చేసి 1 hour 5 minutesలో అలా అయితే అవుతుంది. ఇక బాక్స్లో వచ్చేసి మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి వస్తుంది, దాంతోపాటు ట్రాన్స్పరెంట్ TPU కేస్ అయితే ఒకటి వస్తుంది. ఇక ఫోన్ ఓవర్వ్యూ విషయానికి వస్తే డౌన్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్తో పాటు సిమ్ పెట్టుకోవడానికి ట్రే కూడా ఉంటుంది. ఒక సిమ్ మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ ఉంటుంది. టాప్లో 3.5mm జాక్ అండ్ మైక్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మనకి ఈ ఫోన్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావడం జరుగుతుంది. అండ్ నేను టెస్ట్ చేశాను, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి లేటెస్ట్ Android 14తో అయితే మనకి రావడం జరుగుతుంది. దగ్గరున్న మోడల్ వచ్చేసి 8/256GB మోడల్ అండ్ మనకి 6/128GB మోడల్ కూడా ఉంటుంది. ఫోన్లో అయితే కొంత బోల్ట్వేర్ యాప్స్ అయితే ఉన్నాయి, కానీ కొన్ని రిమూవ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది, తీసేయొచ్చు. మిగతావి కావాలనుకుంటే మనం డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి AMOLED తో వస్తుంది. 2000 nits బ్రైట్నెస్ ఉంటుంది అండ్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ అయితే క్లియర్ గా ఉంది. ఇక డిస్ప్లే క్లారిటీ విషయానికి వస్తే ఇది Full HD+ డిస్ప్లే. క్లారిటీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ స్టీరియో సౌండ్స్ కూడా బాగా నచ్చాయి నాకు. నేను శాంపుల్ గా ఒక వీడియో ప్లే చేస్తాను, వినండి. వెల్కమ్ టు వాసు కొల్లు యూట్యూబ్ ఛానల్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ అంతేకాదు మీరు సౌండ్ విషయానికి వస్తే 2 స్పీకర్లు బ్యాలెన్స్ గా వస్తున్నాయి, క్వాలిటీ బాగుంది. ఇక కెమెరా విషయానికి వస్తే సోనీ LYT 650 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వెనక సైడ్ వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా ఉంది. మిగతావన్నీ డమ్మీయే. నాకేమనిపించింది అంటే ఇంత రింగ్ ఇచ్చి ఆ 2 డమ్మీ కెమెరాలు పెట్టే బదులు ఒక 2 కెమెరాస్ ఇచ్చి సైడ్కి నీట్గా పెడితే బాగుండు అనిపించింది. ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ వచ్చేసి 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు అండ్ 1080pలో వచ్చేసి 30 and 60 FPS కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ప్రైస్ రేంజ్లో కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. స్పెసిఫిక్గా దాని మీద అండ్ పర్ఫార్మెన్స్ మీద ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఫోన్ వచ్చేసి రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ డిస్ప్లే అని చెప్పి కూడా హైప్ చేస్తున్నారు. దానికోసం ఒక డ్రాప్ అయితే నేను ఫోన్ డిస్ప్లే మీద ట్రై చేశాను. వర్క్ అయితే చేస్తుంది, కానీ అంత అక్యురేట్గా అయితే వర్క్ చేయట్లేదు. అండ్ ఈ ఫోన్లో PUBG వచ్చేసి HDR అల్ట్రా వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ గేమింగ్ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ ప్రైస్లో ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా, వర్తేనా అని అడిగితే 100% వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే Dimensity 7050 ప్రాసెసర్ వచ్చేసి మినిమం మనకి 18,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, కానీ మనకి ఈ ఫోన్ వచ్చేసి ఓన్లీ 15,000 రూపీస్లో అయితే వస్తుంది. అంతేకాదు యూజువల్గా మనకి ఈ ప్రైస్ రేంజ్లో UFS 3.1 స్టోరేజ్ అయితే ఎవరు ఇవ్వరు, కానీ మనకి ఈ ఫోన్లో అయితే UFS 3.1 స్టోరేజ్తో పాటు LPDDR4X ర్యామ్తో అయితే ఈ ఫోన్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫోన్ స్పెక్స్కి, ఈ ఫోన్ ప్రైస్కి అయితే నాకు వర్త్ అనిపించింది. మీకేమనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఫుల్ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. సరైన ఎక్విప్మెంట్ లేకపోయినా వీడియో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.